హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్ అయితే చూడడానికి మేమైతే వెళ్తున్నాము. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది ఫ్రంట్లోనే టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. పార్క్ అయితే బాగా గ్రీనరీస్తో బాగుందండి. ఈవినింగ్ వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే వెళ్తుంటే కార్ వచ్చేసి మాకు దయ్యాల హౌస్ ఇంకా 3 గేమ్స్ అయితే చెప్పారు. డిస్కౌంట్ ఉంది, 50 రూపీస్ తీసుకోండి అనేసి. మేము తర్వాత వస్తామని వెళ్ళాము. అది కూడా వీడియో తీసాము, చూపిస్తాము చూడండి. అది హైదరాబాద్లో సచివాలయం బ్యాక్ సైడే ఉంటుంది. ఇది అంత అద్భుతంగా గ్రీనరీతో చెండు పూలు, చామంతులు అన్నీ పెట్టారండి. చూడడానికి బాగా ఆకర్షణీయంగా ఉంది. మార్నింగే వెళ్ళాము. ఈవినింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు, ఫ్యామిలీ ఫొటోస్ కావాలంటే. చూడండి ఎంత చిన్న చిన్న పూలతో ఎంత బాగుందో గార్డెన్ అంతా కనిపిస్తుంది. చూడండి, అది సచివాలయము. ఇవైతే ఏమి మొక్కలో లేకపోతే కాయలు అనేసి నాకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా చూసింటే ఇది ఏమి అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి, ముళ్ళుగా. ఇక్కడ రకరకాల చెట్లు అయితే పెట్టారు. గార్డెన్ కూడా బాగుందండి. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ వాళ్ళ సమాధి అటు సైడ్ ఉంది. ఇది వచ్చేసి ఇందులో వాటర్ ఉంటుంది, ఆ పైప్ లోపల. అందులో వచ్చేసి మేము పోవచ్చు. దాంట్లో వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. ఇందులో చెట్టులా క్రియేట్ చేసి అందులో పక్షులు, నెమళ్ళు, గుడ్లగూబలు అన్నీ అయితే క్రియేట్ చేశారు. ఇంకా ఇక్కడైతే ఇంకా వేస్తున్నారు చెట్లంతా. ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఇది థ్రిల్ బాగుంటుందని చూసాము. అది ఒకే ఒక సెకండ్లో అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. చూడండి, ఒకే ఒక సెకండ్లో సర్రని పాస్ అయిపోతారు. అయితే మేమైతే వండర్లాలో వెళ్ళాము. ఇలా బాగుంటుంది. ఇక్కడైతే మేము టైం లేదు కాబట్టి గేమ్స్ అంతగా ఆడలేదు. నైట్లో అయితే లైటింగ్స్తో బాగుంటుంది. ఇక్కడేమో రెడ్ కలర్లో కాయలు అయితే కనిపిస్తుంది, ఏమని తెలియట్లేదు. చూడడానికి బాగుంది. సౌండ్కి భయపడతారా? సినిమాలు చూస్తుందా? లైట్ వేసి వాళ్ళు ముందర పోతే నాకు ఈజీ అయిపోతుంది. ఈడందరూ ఏందో సినిమాలు పెడతా చూడట్లేదు. లైట్ వేసుకొని పోతే otherworldly chills in the air, and the wind calls your name, and the hounds bark. And you spend the night alone in a house where the house where the wolves bark and the spirits are restless.
అంతే దీనికోసమే చెప్పాం కదండి, ఇది మొదట్లో చెప్పాం కదండి. 3 గేమ్స్ వచ్చేసి 50 రూపీస్ డిస్కౌంట్ దొరుకుతుంది అండి. ఫస్ట్ అయితే కొంచెం అట్లీస్ట్ ఎగ్జైటింగ్గా ఉంది. ఇదైతే ఏం వాటర్ లో మీకు ఏదో అండర్ వాటర్ అంట. అందులో అయితే ఏం వాటర్ కనుకోలేదు, పెయింటింగ్ మాత్రం వేశారు. మా అమ్మ అయితే ఫస్ట్ అది హర్రర్ చూసేకి ఫస్ట్ భయపడింది. అక్కడైతే ఒక అతను గొడవ పడుతున్నాడు, పిల్లలు భయపడుతున్నారు ఇలాంటి గేమ్స్ పెట్టేది అనేసి. మా అమ్మ రావట్లేదు టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళినాక అంత థ్రిల్ ఫస్ట్ అయితే అనిపించింది. థర్డ్ అంటండి, ఏమంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. అందులో ఒక 5 మినిట్స్ అయితే ఉండి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు టికెట్ తీసుకున్నాం కాబట్టి ఎందుకు వేస్ట్ చేయాలని నిలుచుకోలాగా ఉంది. కానీ రౌండ్ అవుతుంటే మనం అందులో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, పిల్లలు పిలుచుకొస్తే బాగా ఆడచ్చు. అంటే ఇది వర్త్ అనిపించదు. ఫస్ట్ అయితే పోయింది కొంచెం హర్రర్గా ఉండింది, కొంచెం ఫస్ట్ తెలియదు కాబట్టి ఎలా ఉంటుందని భయం వేస్తుంది. కానీ అది నాకు పంచతంత్రం బొమ్మల్లాగా అనిపించిందండి చూస్తే, సినిమాలో తీస్తారు కదా అలాగా. ఇంకా ఇక్కడ వచ్చేసి రింగ్ ఆట ఆడుతున్నారు అమ్మాయిలు టెడ్డీ బేర్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు 6లో టెడ్డీ బేర్ ఉందని దానికే ఫోకస్ చేస్తారు. కానీ అది పడట్లేదు, తర్వాత మనీ వేస్ట్ అని వెళ్ళిపోయారు. ఇంకా చోటా భీమ్ గేమ్స్, ట్రైన్స్ అన్నీ ఉన్నాయండి, బోటింగ్ కూడా ఉంది. ఇక్కడైతే బోటింగ్ ఉంది. మేము ఆల్రెడీ అప్పుడే హుస్సేన్ సాగర్లో అయితే వెళ్ళాం కాబట్టి బోటింగ్ అయితే వెళ్ళట్లేదు. ఇంకా జైంట్ వీలు గేమ్స్ అన్ని, మిర్రర్ మ్యాజిక్ మిర్రర్ అంట, అన్ని గేమ్స్ ఉన్నాయి. మాకు టైం సరిపోలేదు కాబట్టి మేమైతే గేమ్స్ తక్కువ అయితే ఆడాము. మీరు వెళ్తే పిల్లలతో సహా మీరు అయితే ఆడండి, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చిన్న చిన్న చామంతులు కలరు. ఇక్కడైతే అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది, స్టాచ్యూది. అది ఈ పార్కుకు ముందర సైడే ఉంది, మేము అందుకే బ్యాక్ సైడ్ నుంచి తీసాము. ఇది వచ్చేసి ఎన్టీఆర్ వాళ్ళ సమాధి అన్నమాట. ఇక్కడ వెళ్ళటానికి వాళ్ళు ఒక పవిత్రమైన ప్లేస్గా భావించి చెప్పులు కూడా వేసుకొని పోవటం లేదండి. మేము ఇంకో గేట్ నుంచి వచ్చాము, అదంతా చూసుకొని వచ్చేసి ఇది వేరే గేటు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇదే అండి సమాధి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది.